గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఓకే, ఈరోజు మనం క్లాస్లో 10వ తరగతి విద్యార్థులకి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకి ముందుగా హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నిర్దేశించేటువంటి లేదా వాళ్ళ భవిష్యత్తుని నిర్మించేటువంటి ఉపాధి అవకాశాలు ఏంటి, ఏ కోర్సులు తీసుకోవాలి అనేది నేను ఈరోజు ఒక చిన్న వీడియో ద్వారా మీ ముందుకు రాబోతున్నాను. ఓకే, మనకి అనాదిగా లేదా చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఏంటంటే ఎంపీసీ తీసుకోవాలి, బైపీసీ తీసుకోవాలి. ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవుతారు, బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారు అని మాత్రమే తెలుస్తూ చాలామంది ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉండిపోతూ ఉన్నారు. మరి ఇంకా వేరే ఇతర ఏ గ్రూపులు ఏం లేవా, లేదా ప్రస్తుతం మారుతున్నటువంటి ఈ సమాజంలో ఎలాంటి గ్రూపులు ఉన్నాయి, ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఏ గ్రూపులు తీసుకుంటే మనం మన యొక్క భవిష్యత్తుని అద్భుతంగా మార్చుకోవచ్చు అనేటువంటి చిన్న విషయాన్ని నేను చెప్పబోతున్నాను. ఇక్కడ నేను ఏ గ్రూపుల గురించి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే విద్యార్థి ఏం చేయాలి అంటే తనకున్నటువంటి విద్యా సామర్థ్యాల ఆధారంగా లేదా తనకున్నటువంటి ఒక అభ్యసన సామర్థ్యాల ఆధారంగా తనకున్నటువంటి అభిరుచిని బట్టి ఓకే తను ఏ రంగంలోకి వెళ్తే తను అద్భుతంగా రాణించగలడో ముందుగానే తనకు తానుగా బేరీజు వేసుకోవాలి. తర్వాత తనకున్న వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో చర్చించాలి, అలాగే వాళ్ళ యొక్క గురువులతో చర్చించినట్లయితే తప్పకుండా ఒక మంచి కోర్సును ఎంచుకొని భవిష్యత్తులో మంచిగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే రైట్, మనకి నేను ఏ గ్రూపులు నేను ఇక్కడ విమర్శించట్లేదు లేదా దేని గురించి నేను చెప్పట్లేదు. రైట్, నేను మాత్రం సిఈసి తీసుకొని ఎదిగాను కాబట్టి ఆ సిఈసి గురించి అట్లాగే ఇతర గ్రూపులకు ఉన్నటువంటి అవకాశాలని కూడా నాకు తెలిసినటువంటి నాకున్నటువంటి జ్ఞానం మేరకు మీరు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. ఓకే, 10వ తరగతి పాస్ అయిన తర్వాత సాధారణంగా ఇంటర్మీడియట్ ఏదైతే ఉంటుందో ఓకే ఇంటర్మీడియట్లో మనకి 4 గ్రూపులు ఉంటాయి లేదా 5 గ్రూపులు. రీసెంట్గా ఇంకొక గ్రూప్ కూడా స్టార్ట్ అయిందండి. రైట్, నేను సిఈసి విద్యార్థిని కాబట్టి సిఈసితోనే స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇది నా ఫేవరెట్ గ్రూప్. అలాగే ఇక ఉన్నటువంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఎంపీసీ, బైపీసీ, అలాగే హెచ్ఈసి, తర్వాత ఎంఈసి. ఓకే రైట్, ఒక్కసారి వీటి అబ్రివేషన్స్ కూడా చెప్తాను. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, అట్లాగే మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్. ఓకే, ఇవన్నీ మీకేం తెలియనివి కావు. ఇవన్నీ కూడా అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లేదా బయాలజీ ఈ సబ్జెక్టులన్నీ కూడా మీరు 10th లో చదివినటువంటి సబ్జెక్టులే మిత్రులారా. రైట్, ఓకే, ఇక్కడ మాత్రము కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ అని వచ్చింది కదా. కామర్స్ అనేది మాత్రం కొత్తగా ఇంటర్మీడియట్ లో ప్రవేశపెడుతున్నటువంటి సబ్జెక్ట్. ఓకే రైట్, మనం ఇతర గ్రూపుల గురించి మాట్లాడే ముందు మనం సాధారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి సమాజంలో ఓకే ఒక ఎంపీసీ తీసుకుంటే ఏమవ్వచ్చు, బైపీసీ తీసుకుంటే ఏమవ్వచ్చు, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి తీసుకుంటే ఏమవ్వచ్చు. ఓకే, నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకి వీటి యొక్క ఉపాధి అవకాశాలు నేను చెప్పబోతున్నాను. ఓకే, ఎంపీసీ తీసుకున్న తర్వాత రైట్ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే ఎంపీసీ తీసుకోవాలి. రైట్, తర్వాత ఏం చేయాలండి, ఎంపీసీ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, బీటెక్ చేయాలి. ఓకే రైట్, బీటెక్ లో మళ్ళీ ఏం చేయాలి, బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే బీటెక్ తీసుకోవాలి, నా కొడుకుని లేదా అమ్మాయిని బీటెక్ చదివించాలి, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి, లక్షల్లో కోట్లలో ప్యాకేజ్ వస్తుంది అనేటువంటి దాంట్లో ఉంటున్నారు. ఇక తర్వాత బైపీసీ తీసుకుంటేనేమో ఇక నుంచి ఏమవ్వచ్చు అండి, ఎంబీబీఎస్ అవ్వచ్చు, ఓకే డాక్టర్ అవ్వచ్చు, తర్వాత కూడా లక్షల్లో కోట్లలో సంపాదించుకోవచ్చు అనేటువంటి దాంట్లో ఉంటూ ఉన్నారు. ఓకే, మరి ఇంకా ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా అండి అంటే ఇంకా బీటెక్ లో కూడా డిఫరెంట్ విభాగాలు ఉంటాయి. ఓకే, సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది. రైట్, సివిల్ ఇంజనీరింగ్ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇలాంటి గ్రూపులు. ఓకే, నాకు తెలిసిన జ్ఞానం మేరకి నేను మీకు చెప్తున్నాను. తర్వాత అలాగే డిగ్రీలోకి వెళ్తే బిఎస్సి, తర్వాత డిగ్రీ నుంచి ఎంఎస్సికి వెళ్తారు. ఓకే, ఈ విధంగా ఎంపీసీ చదివిన తర్వాత నెక్స్ట్ డిగ్రీలో బిఎస్సి తీసుకోవడం, తర్వాత పీజీలో ఎంఎస్సి తీసుకోవడం, తర్వాత బీఈడి చేయొచ్చు, తర్వాత ఒక టీచర్గా వెళ్ళొచ్చు అట్లాగే టీచింగ్ ఫీల్డ్లోకి, లేదంటే ఎంఎస్సి చేసి పీజీ చేసి లెక్చరర్గా వెళ్ళొచ్చు, అట్లాగే రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు, సైంటిస్ట్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఇట్లాంటి అవకాశాలు అనేటువంటివి మనకి ఎంపీసీలో ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఓకే, సాధారణంగా మనకి ఏంటంటే పూర్వకాలం నుంచి మనకి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్లు కనపడడం, అయ్యా మీరు ఏం చేశారనగానే నేను ఎంపీసీ చదివాను బాబు, ఎంపీసీ చదివిన తర్వాత నేను పాలిటెక్నిక్ చేశాను, లేకపోతే ట్రిపుల్ ఈ చేశాను, దాని ద్వారా నేను ఇంజనీర్ అయ్యాను అనేటువంటి ట్రెండ్ ఇక్కడ మనం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అట్లాగే బైపీసీ గురించి కూడా మనం చెప్పుకున్నట్లయితే మనం సాధారణంగా ప్రతి ఒక్కరు డాక్టర్ని చూడని వాళ్ళు ఉంటామా అండి? డాక్టర్ని చూడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఓకే, డాక్టర్ రూమ్లోకి వెళ్ళగానే మనకి రిచ్ ఎన్విరాన్మెంట్ కనబడుతుంది. ఓ డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదవాలి, ఎంబీబీఎస్ చదవాలంటే బైపీసీ చదవాలి, బైపీసీ చదివితే మనం డాక్టర్ అయిపోవచ్చు హ్యాపీగా, రైట్? ఇలాంటి మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఎవరు కోరుకోరండి? ఓకే, వాళ్ళ పిల్లలకి మంచి లైఫ్ని ఇవ్వాలని, రైట్? అలాగే వాళ్ళ పిల్లల అభివృద్ధిలోకి వెళ్ళాలని ఎవరు కోరుకోరు? ఏ తల్లిదండ్రులైనా అదే కోరుకుంటారు. అయితే ఇక్కడ వాస్తవానికి ఆ పిల్లల్లో అటువంటి సామర్థ్యాలు ఉన్నాయా, లేకపోతే లేదా మారుతున్న కాలంలో మరి ఏ ఇతర గ్రూపులు లేవా, లేదా అంతకంటే మెరుగైన ఉపాధి అవకాశాలు అందిస్తున్నటువంటి గ్రూపులు ఏం లేవా అనేటువంటిది ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అట్లాగే ఇంకా రైట్, దీన్ని క్లియర్ చేద్దామండి. బైపీసీ తీసుకున్నట్లయితే కూడా మరి కేవలం ఎంబీబీఎస్ ఏనా అంటే అలా కాదండి. నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు మళ్ళీ ఇంకా ఏం చేయొచ్చు అండి, బిఎస్సి డిగ్రీ చేయొచ్చు, అట్లాగే ఎంఎస్సి డిగ్రీ కూడా చేయొచ్చు. తర్వాత వీళ్ళు కూడా టీచింగ్ వైపు వెళ్ళొచ్చు, అట్లాగే రైట్ లెక్చరర్గా వెళ్ళొచ్చు, అట్లాగే రీసెర్చ్ వైపు వెళ్ళొచ్చు, ల్యాబ్స్ వైపు వెళ్ళొచ్చు, ఫార్మసీ వైపు వెళ్ళొచ్చు. ఓకే, బి ఫార్మసీ అని ఉంది, రైట్? ఫార్మసీ వైపు వెళ్ళొచ్చు. ఇట్లా రకరకాల ఉపాధి అవకాశాలు దీనికి కూడా ఉన్నాయి. అట్లాగే నర్సింగ్ వైపు వెళ్ళొచ్చు అండి వీళ్ళు. ఎస్, బైపీసీ తీసుకున్నట్లయితే నర్సింగ్ వైపు వెళ్ళొచ్చు, ఏఎన్ఎంగా అవకాశాలు ఉంటూ ఉన్నాయి, రైట్? బైపీసీకి కూడా చాలా రకాల ఉపాధి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ లోకి వచ్చినట్లయితే ఇది మనకి పూర్తిగా కూడా హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, రైట్? వీటిని మనం చదివినట్లయితే ఈ గ్రూప్ని ఎంచుకున్నట్లయితే దాని తర్వాత బిఏ డిగ్రీలోకి వెళ్ళొచ్చు, తర్వాత ఎంఏ డిగ్రీలోకి వెళ్ళొచ్చు, రైట్? చాలా వాస్ట్ గ్రూప్ అండి, చాలా పెద్ద గ్రూప్ అన్నాను. ఓకే, వాస్ట్ అంటే ఇక్కడ పెద్ద గ్రూప్ అని, చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి గ్రూప్. ఓకే, రైట్? మనకి ముఖ్యంగా సివిల్స్ వైపు వెళ్ళాలన్నా కూడా, లేదా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి పోస్టులన్నిటికీ సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఇదే గ్రూప్ నుంచి ఉంటుందండి, రైట్? ఇక్కడ మనం హెచ్ఈసి తీసుకొని ఈ విధంగా వెళ్ళవచ్చు. ఇక ఎంఈసి అనేటువంటిది రైట్ రీసెంట్ ట్రెండ్స్ గా వస్తున్నటువంటి సబ్జెక్ట్, రైట్? ఇందులో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, ఎంపీసీ, సిఈసి రెండు కలిపితే వచ్చినటువంటి గ్రూప్ గా మనం ఎంఈసిని తీసుకోవచ్చు. దీని ద్వారా కూడా తర్వాత మళ్ళీ మ్యాథ్స్ వైపు డిగ్రీ వైపు వెళ్ళొచ్చు, లేదా కామర్స్ వైపు డిగ్రీ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఇక్కడ మనకి ఉంటూ ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా తీసుకొని కూడా తర్వాత డిగ్రీ చేసి, లేదా ముఖ్యంగా ఎంఈసిని ఎందుకు తీసుకుంటారంటే సిఏ చేయడానికి తీసుకుంటారు. ఓకే, ఈ విధమైనటువంటి అవకాశాలు కూడా మనకి ఎంఈసి గ్రూప్ లో ఉన్నాయని మనం చర్చించవచ్చు. ఇక తర్వాత రైట్, నాకు ఇష్టమైనటువంటి ఫేవరెట్ సబ్జెక్ట్ లేదా ఫేవరెట్ గ్రూప్, ఎందుకంటే నేను దీని నుంచి వచ్చాను కాబట్టి ఇది చెప్తున్నానండి. ఓకే, సో కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, లేదా సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, రైట్? ఇందులో సిఈసి తీసుకున్న తర్వాత ఏం చేయొచ్చు? ఓకే, సిఈసినే ఎందుకు తీసుకోవాలి, మీరు ఎందుకు చెప్తున్నారు అని అన్నట్లయితే, నేను ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనం ఎక్కడైతే ఎప్పుడు కూడా ఏమవ్వాలండి, అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం అన్నమాట. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మారుతున్నటువంటి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్.
ఓకే, కాబట్టి ఇక్కడ సిఈసి గ్రూప్లో కామర్స్ ఉంది, అలాగే ఎకనామిక్స్ ఉంది, అలాగే సివిక్స్ ఉంది. ఓకే రైట్, సివిక్స్. ఈ గ్రూపులు తీసుకుంటే నేను ఏమవచ్చు అంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్ అని చెప్తానండి. నేను ప్రతిదీ కూడా మనం సిఈసి గ్రూప్ ద్వారా సాధించవచ్చు అని చెప్తాను నేను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కామర్స్తో అనుసంధానమై కామర్స్తోనే సహజీవనం చేస్తున్నామని చెప్తాను. చాలా గొప్పగా చెప్పుకుంటాను, గర్వంగా చెప్పుకుంటాను నేను. ఎందుకంటే కామర్స్ లేనిది ఎవ్వరం కూడా మనము మన లైఫ్ స్టైల్ని లేదా మన డేని స్టార్ట్ చేయలేము అని చెప్తాను. ఓకే, నేను మీ ముందు ఉన్నాను నేను, రైట్. మార్నింగ్ లేసాను, ఫ్రెష్ అయ్యాను, రైట్. అలా మీ ముందుకు వచ్చేసి ఇక్కడ ఈ బోర్డ్తోని యూజ్ చేస్తూ మీకు ఈ లెసన్, ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ కామర్స్ అనేది లేకపోతే నేను ఏమీ చేయలేను. ఎందుకు ఏమీ చేయలేను? పొద్దున్న లేచినప్పటి నుంచి నా బ్రష్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, అట్లాగే మీరు యూజ్ చేస్తున్న ఈ మొబైల్ ఫోన్ కావచ్చు, ఈ స్టాండ్ కావచ్చు, అట్లాగే ఈ బోర్డ్ కావచ్చు, ఈ మార్కర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు ఇచ్చింది నా కామర్స్ సబ్జెక్టే. ఒకవేళ కామర్స్ సబ్జెక్ట్ అనేది లేకపోతే నా డేనే స్టార్ట్ కాదు. నా డే అనే కాదండి, ఎవరి డే అయినా కూడా స్టార్ట్ కాదు అని నేను చాలా గర్వంగా చెప్పగలను. మరి ఇలాంటి సిఈసి సబ్జెక్ట్ని తీసుకునేటువంటి అవకాశం మనకు ఉన్నప్పుడు, అనేక రకాలైనటువంటి ఉపాధి అవకాశాలని అందిస్తూ ఉన్నప్పుడు మరి సిఈసి గ్రూప్ని ఎందుకు తీసుకోకూడదు? సరే, ఎందుకు తీసుకోవాలి అంటున్నారు కదా, రైట్. ఎందుకు తీసుకోవాలి? సిఈసి గ్రూప్ తీసుకుంటే ఏమవ్వచ్చు, రైట్. చాలా షార్ట్ కట్లో చెప్తానండి. సిఏ అవ్వచ్చు, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు, తర్వాత రైట్ ICWA అవ్వచ్చు, లేదా కంపెనీ సెక్రటరీ అవ్వచ్చు. ఇవన్నీ టాప్ లెవెల్ పోస్టులు. సార్ ఇవి కొంచెం అర్థం అవ్వట్లేదు, తర్వాత నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు, రైట్. ఇండియన్ కాస్ట్ వర్క్స్ అకౌంటెంట్ అవ్వచ్చు, అట్లాగే కంపెనీ సెక్రటరీ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులు అండి. ఇక తర్వాత అసలు అక్కడ దాకా ఎందుకు సార్, మాకు ఉపయోగపడే పోస్టులు ఏమైనా ఉన్నాయో చెప్పండి. అసలు సిఈసి తీసుకుంటే మేము వేటికి అర్హులము? ఓకే, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సిఈసి తీసుకుంటే వేటికి అర్హులము? ఎస్, బ్యాంక్స్ మనవండి. ఓకే, బ్యాంక్స్ అన్ని కూడా మనవి. ఎందుకు బ్యాంక్స్ మనవి? బ్యాంక్లో ఏం చేస్తున్నారండి? కామర్స్ చేస్తారు. అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలి, అకౌంట్స్ ఎలా రికార్డ్ చేయాలి, ట్రాన్సాక్షన్స్ ఎట్లా ఎంట్రీ చేయాలి, ఈ సబ్జెక్ట్ అంతా ఎవరిదండి? కామర్స్, సిఈసి. కాబట్టి బ్యాంక్స్ జాబ్స్, బ్యాంక్స్ అన్ని మనవి, సిఈసి చదివిన వాళ్ళవి. ఓకే రైట్. ఇక్కడ మనకి ఏంటంటే అట్లా ఏం భేదాభిప్రాయం లేదు, అన్ని గ్రూప్ల వాళ్ళు రాస్తూ ఉన్నారు, బ్యాంక్ జాబ్స్ చేస్తూ ఉన్నారు, కానీ యాక్చువల్గా అయితే అవి మనవి. ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎస్, ప్రజెంట్ అతి వేగంగా విస్తరిస్తున్నటువంటి బిజినెస్ ఏదంటే ఇన్సూరెన్స్, అంతే కదండి. లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా మీ మధ్యలో టర్మ్ ఇన్సూరెన్స్ బాగా వచ్చేస్తుంది, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ బాగా పెరిగిపోయాయి. అసలు ఇన్సూరెన్స్ పాలసీ లేని ఫ్యామిలీ లేదు, పర్సన్ లేరు. ఓకే, నాకు పర్సనల్గా 3 లక్షల రూపాయల LIC పాలసీస్ ఉన్నాయి, అట్లాగే టర్మ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా. ఓకే, ఇన్సూరెన్స్లో చాలా చాలా పెద్ద రంగం అండి. ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా మనవే పోస్టులు అని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ అండి, ట్రాన్స్పోర్టేషన్ కూడా మనదే, రైట్. ట్రాన్స్పోర్టేషన్, రవాణా రంగం, రవాణా వ్యవస్థలు మొత్తం కూడా మనవే. ఓకే, ఇంకా ఏంటండి? అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్లో, అడ్వర్టైజ్మెంట్లో ఉండేటువంటి రకరకాల జాబ్లు. నేను భవిష్యత్తులో ఇంకా మంచి వీడియోలు వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను డీటెయిల్గా వీటిలో ఉండే ఉపాధి అవకాశాలను నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఇప్పుడు రంగాల్ని మాత్రమే, అంటే ఆ సెక్టార్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అడ్వర్టైజ్మెంట్ కూడా మనదే, సిఈసి వాళ్ళు మాత్రమే దాన్ని చేయగలరు అన్ని, అంటే పర్ఫెక్ట్గా చేయగలరు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అన్ని గ్రూపులకి మనకి ఇక్కడ కామన్ డిగ్రీ, ఎనీ డిగ్రీ అనేటువంటి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక ఏ డిపార్ట్మెంట్లో ఎవరైనా కూడా చేయొచ్చు అనే విధంగా మనము వెళ్తూ ఉన్నాం. ఇక ఇవేనా సార్
ఇలాంటి ట్రెడిషనల్ జాబ్స్ ఏం లేవా? ఎందుకు లేవండి? మళ్ళీ మనం ఇందులో ఎవరైతే ఉన్నామో రైట్ టీచింగ్ వైపు వెళ్ళొచ్చు, టీచర్గా వెళ్ళొచ్చు, అట్లాగే లెక్చరర్గా వెళ్ళొచ్చు, కామర్స్ లెక్చరర్గా, ఎకనామిక్స్ సివిక్స్ లెక్చరర్గా ఇలా కూడా వెళ్ళొచ్చు. సార్ ఇవన్నీ ఓల్డ్ ఏ ఉన్నట్టుగా ఉన్నాయి సార్, ఎప్పుడు స్టార్ట్ అయినట్టుగా ఇవన్నీ ఓల్డే కదా సార్, 200 years 100 years బ్యాక్ ఏ చెప్తున్నారు. ఎస్ రీసెంట్గా మరి ఏమీ లేవా? ఏమీ లేవా? ఓకే రీసెంట్గా ఇంకా అండి ఫ్యూచర్ కూడా సిఈసిదే, ఫ్యూచర్ కూడా సిఈసిదే అని నేను చాలా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరైనా అండి ఇంతకు ముందు ఎస్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీకు ఇంకా అసలు మెయిన్ టాపిక్ ని మీకు చెప్పలేదు ఇంకా. ఎస్ అదేంటి, నేను స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను కదా, నేను ఇక్కడ నిలబడ్డానంటే కామర్స్ అనే. ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కరిగా చెప్పట్లేదండి, ఈ బోర్డ్ని యూజ్ చేస్తున్నాను, ఇవి పెన్స్ ని యూజ్ చేస్తున్నాను, అలాగే మొబైల్ యూజ్ చేస్తున్నాను రైట్. ఇవన్నీ కూడా నాకు ఎవరు ఇచ్చారు? కామర్స్. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో కామర్స్ తయారు చేసినటువంటి ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎస్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వస్తు సేవలు తయారయ్యాయి అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ, డిస్ట్రిబ్యూషన్ మీన్స్ నా దగ్గరకు వచ్చాయి. ఓకేనా రైట్, వస్తువులు మన దగ్గరకు వస్తున్నాయండి, మనం వెళ్ళి కొనుక్కొస్తున్నామా? రైట్ సార్ అంతకుముందు అయితే షాపులు ఉండేవి వరంగల్లో, హైదరాబాద్లో, ఇక్కడ లోకల్లో ఉంటే మనకి కావాల్సిన వస్తువు యొక్క విలువను బట్టి లేదా అది ఎక్కడ అవైలబిలిటీ అవుతున్న దాన్ని బట్టి మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. ఇంతకుముందు ఒక డ్రెస్ కావాలంటే వరంగల్ వెళ్ళు, హైదరాబాద్ వెళ్ళు, నచ్చిన డ్రెస్ ని నచ్చిన షాప్ కి వెళ్ళి చెక్ చేసి క్వాలిటీ చూసుకొని నచ్చిందని చెప్పి ప్రైస్ చెక్ చేసుకొని కొనుక్కునే వాళ్ళం రైట్. అది ఎవరు ఇచ్చారు మనకి? అక్కడ షాప్ ఎవరు పెట్టారు? కామర్స్. ఓకే మరి తయారు ఎక్కడ చేశారు? ఎక్కడో బొంబాయిలోనో ఢిల్లీలోనో తయారు చేసినటువంటి వస్తువు అక్కడ నుంచి మరి వరంగల్కి ఎలా వచ్చిందండి? ట్రాన్స్పోర్టేషన్ లో వచ్చింది. దానికి ఎవరు ఫైనాన్స్ ఇచ్చారు? బ్యాంక్ వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చారు. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ తీసుకుంటుంది రైట్. ఈ వస్తువులు తయారవుతున్నాయి, ఇవి ఉన్నాయి, ఈ క్వాలిటీ దీనికి అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పేదే అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్. మరి ఇన్ని రకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో చాలా అవకాశాలు ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ అక్కడ నుంచి మళ్ళీ ప్రతి కేంద్రానికి లేదా ప్రతి షాప్ కి ప్రతి బిజినెస్ కి అందించేటువంటి అనేక రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు మనకి ఉన్నాయి. కాకపోతే మనం ఇవి తెలుసుకోవట్లేదు రైట్. ఎందుకు తెలుసుకోవట్లేదు? ఓకే ఎందుకు తెలుసుకోవట్లేదు అంటే ఎంతసేపు మనం ఏంటి ఓకే మనం రైట్ మన వాళ్ళు ఎవరు తీసుకున్నారు, ఇంతకుముందు గతంలో ఎవరు తీసుకున్నారో అదే గ్రూపులు తీసుకుందాం, అదే చేద్దాం అనేటువంటి ఒక మూస ధోరణిలో. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తానండి రైట్. ఒక విద్యార్థి 10వ తరగతి పాస్ అవగానే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా అబ్బాయికి 9.8 వచ్చిందండి, మా అమ్మాయికి 9.6 వచ్చిందండి అంటే ఏం చేయాలి? ఎక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి ఎంపీసీలో జాయిన్ కావాలి లేదా బైపీసీలో జాయిన్ కావాలి. ఇదే రకమైనటువంటి ఆలోచన. కొన్ని సార్లు ఇంకా నేను చిన్న హాస్యంగా అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. ఏంటంటే ఒక సపోజ్ ఉదాహరణకి ఒక కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్ళినటువంటి పేరెంట్ ఏం చేస్తుంటారంటే అక్కడికి వెళ్ళగానే ఒక మిత్రుడు కనబడతాడు రైట్. అక్కడికి వెళ్ళి ఏదో బైపీసీ అనుకుంటాడు లేదా సిఈసీ అనుకుంటాడు. అక్కడికి వెళ్ళగానే ఇంకో ఫ్రెండ్ అరే హలోరా ఎక్కడి నుంచి వచ్చావురా, అరే బాగున్నావరా అని అడిగిన తర్వాత ఏం చేస్తున్నావు అంటే అరే మా అమ్మాయి ఇక్కడ ఎంపీసీలో జాయిన్ చేస్తున్నారా, అవునారా, అరే మా అమ్మాయిని బైపీసీ అనుకుంటున్నా, అరే ఇద్దరు తోడు ఉంటారులే ఎంపీసీలో జాయిన్ చేద్దాం అని చెప్పేసి. అంటే ఈ రకంగా కూడా ఆలోచనలు అనేవి కాదండి అక్కడ. ఓకే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ఏంటి, సమాజంలో నడుస్తున్న ట్రెండ్స్ ఏంటి రైట్, ఎట్లాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి, పిల్లల భవిష్యత్తు ఏది తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఖచ్చితంగా ఉంది. సార్ చెప్తున్నారు కదా సార్ మరి ఇంకేదో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ఎస్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ చెప్పాను కదండి. ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాను. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడో ముంబైలో తయారైంది, కలకత్తాలో తయారైన పేస్ట్ వచ్చేసి వరంగల్కి వచ్చి లేదా డ్రెస్ వచ్చేసి వరంగల్కి వస్తే మనం కొనుక్కుంటున్నామని చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామండి? వెళ్ళి కొనుక్కుంటున్నామా? లేదండి. ఏం చేస్తున్నాము? మొబైల్లో రకరకాల యాప్స్లో ఏం చేస్తున్నామండి? ఆర్డర్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా ఆన్లైన్ ట్రేడింగ్ అయిపోయింది. ఎస్ ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ పర్చేజ్ అండ్ సెల్లింగ్ అయిపోయింది. జస్ట్ యాప్ లో మనం ఓపెన్ చేస్తున్నాం. ఏంటి అవి? చాలా వచ్చేసాయి కదండి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తామా? ఎస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఓకే ఏజియో, మీషో రైట్, ఇంకా ఓకే సో ఇలాంటివి మింత్రా సార్
ఇవన్నీ కూడా ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్స్. మరి ఈ ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఊరికే నడుస్తాయండి? వీటిలో కావాల్సినటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఎవరివండి? ఎస్, మళ్ళీ చెప్పుకుందాం గర్వంగా, సిఈసి వాళ్ళవే. ఎందుకంటే ఇవన్నీ కూడా బిజినెస్ రిలేటెడ్వి కాబట్టి మన ఉపాధి అవకాశాలు. కానీ మళ్ళీ చెప్తున్నాను, క్వాలిఫికేషన్ లేదా ఎలిజిబిలిటీ అనేది ఎనీ డిగ్రీ ఉండడం వల్ల అందరూ కూడా మళ్ళీ ఓపెన్ కాంపిటీషన్లో జాబ్స్ కొడుతూ ఉన్నారు. కాకపోతే ఇవన్నీ కూడా ఎవరివని చెప్తున్నాను? ఎస్, మనవే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంకొక అద్భుతం అండి, నేను కొంతమందికి చెప్తే అవునా నిజమా అని ఆశ్చర్యంగా అడిగారు. అదేంటంటే ఈవెన్ ఏంటండి, మెడిసిన్ కూడా ఏం చేస్తున్నారండి, ఇంటి దగ్గరికి హోమ్ డెలివరీ అవుతున్నాయి కదా. ఒకప్పుడు ఏంటంటే కొన్ని మెడిసిన్స్ ఆ షాప్కి పోతే దొరికేది కాదు, లేదా ఇక్కడ అక్కడ అని చెప్పేసి, అట్లాంటి మెడిసిన్ కూడా మనం మొబైల్లో ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేస్తుంది. మరి ఆ మెడిసిన్ చేసేటువంటి ఏమన్నా యాప్స్ ఉన్నాయా సార్? వై నాట్? ఫార్మ్ ఈజీ అనేటువంటి యాప్ ఉంది. అట్లాగే మీకు తెలుసు, మీరు విన్నారు, అపోలో 24/7. ఎస్, అట్లాగే నెట్ మెడ్స్. ఓకే, వినట్లేదా అండి? ఎస్, మీరు యాడ్స్ కూడా చూస్తూ ఉంటారు కదా టీవీలో. టాటా 1mg, రైట్. చాలా మంది సెలబ్రిటీస్ వీటికి యాడ్స్ ఇస్తూ వస్తూ ఉన్నారు, రైట్. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి మెడిసిన్ ని కూడా, మరి ఇన్ని రకాల ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా ఎవరివి అంటే మనవే సిఈసికి సంబంధించినటువంటి స్టూడెంట్స్వే. ఓకే, రైట్. కాబట్టి విద్యార్థులారా ఆలోచించండి, తెలివైనటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. మీ యొక్క టీచర్లతో, తల్లిదండ్రులతో ఒక్కసారి చిన్న మీటింగ్, 5 నిమిషాలు మీ టీచర్స్ని, మీ పేరెంట్స్ని స్కూల్కి తీసుకెళ్ళి మీ యొక్క టీచర్తో మాట్లాడించండి. నాన్న ఒక్కసారి నా కోసం స్కూల్కి రా, మమ్మీ ఒక్కసారి నా కోసం స్కూల్కి రా అని వెళ్ళి ఆ టీచర్తో మాట్లాడండి. మీ విద్యార్థి లేదా మీ కొడుకు లేదా మీ అమ్మాయి ఏ రంగంలో రాణించేటువంటి అవకాశం ఉంది, లేదా ఏ గ్రూపులు తీసుకుంటే ఏ విద్యా అవకాశాలు ఉన్నాయి, అలాగే ఏ ఉపాధి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఆ ఉపాధ్యాయులతో చర్చించండి. ఓకే, లేదంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. మొదటిగా ఇప్పుడే చూస్తున్నట్లయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియోని మరింత మందికి పంపించినట్లయితే మరింత మందికి ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, మీరు నన్ను కూడా అడగవచ్చు, నా యొక్క నంబర్ ఈ వీడియోలో ఉంటుంది, మీరు నన్ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు ఏ విధమైనటువంటి సహాయం అంటే విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి నేను మీకు సమాచారాన్ని తప్పకుండా నేను మీకు ఇస్తాను, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.